లడ్డంగి పసుపు యొక్క ఫ్లవర్ చూడండి ఎట్లా వస్తుంది, అది ఎట్లా ఇదిగో చూడండి అడ్డొచ్చేస్తుంది. అయ్యో రోజంతా బ్లాక్ టర్మరిక్, ఈ రోజంతా బ్లాక్ టర్మరిక్. ఇవేమో సౌందర్య పసుపు ఇట్లా వేసానండి. ఇవి కొంచెం అయితే చూడండి ఎట్లా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది దానిమ్మ. సో ఇది చూడండి లడ్డంగి పసుపు, సౌందర్య పసుపు, నల్ల పసుపు. సో ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. ఇదేమో బార్బడోస్ చెర్రీ, నల్ల పసుపు ఫ్రెండ్స్. ఇది కూడా నల్ల పసుపు. స్టార్ ఫ్రూట్ అండి. ఇది ఇప్పుడు చచ్చిపోయింది అనుకున్నది ఇప్పుడు మళ్ళీ బ్రతికింది. ఇవన్నీ కుండీలో కింద అది పగలగొట్టకుండా అట్లా పెట్టేశారు, అందుకనే నా మొక్కలు చాలా చచ్చిపోయినాయి. అవి తీయటానికి వీలు లేకుండా స్టార్ ఫ్రూట్. లక్ష్మణ ఫలమో రామాఫలమో నాకు తెలియదు, కానీ డిఫరెంట్. ఆంజనేయ ఫలమో. ఇవైతే కొంచెం నాకు 3 తెలీదు. అక్కడ ఒకటి ఉంది చూపి. ఇది కూడా అదేనండి, ఇది కూడా వాటికి సంబంధించింది. సో ఇది కూడా అదే, వాటికి సంబంధించిన మొక్కే. మరి డిఫరెంట్ అయితే నాకు తెలియట్లేదు. సో ఫ్రెండ్స్ ఇది బత్తాయి, ఇది కమల అండి, సంత్ర. ఇది ఒకటి ప్లస్ ఇంకోటి ఉంది. దానికి పోసేసిరా. అదే మల్బరీ, దానికే పోయలేదు ఈయన, సఫిషియెంట్గా పోయలే. ఆ పైనే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇది సీతాఫలం. ఎస్, ఇది సీతాఫలం అనుకుంటున్నాను నేను. సీతాఫలం కూడా 3 చెట్లు పెట్టాము అప్పుడు. ఇది సీతాఫలం, అది సీతాఫలం, ఆ లాస్ట్ది కూడా సీతాఫలం. స్పేనండి. పసుపు, మునగ, గోరింటాకు, మామిడి. సో ఫ్రెండ్స్ ఇది హైబ్రిడ్ పాపాయి అని తీసుకొచ్చి విత్తనాలు తెచ్చాను. ఇది విత్తనాలు తెచ్చేస్తే అక్కడేసి ఇక్కడేసి కుండీలు వేసి అడితే విడితే ఒక్క మొక్క కుండీలో వస్తే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసామండి. మరి ఇది టేస్ట్ ఎట్లా ఉంటుందో చూడాలి. ఇదే హైబ్రిడ్. ఇదేమో ఇది ఆంజనేయ ఫలం. సో ఆంజనేయ ఫలానికి ఇవి ఫ్లవర్స్ చూడండి. ఇది ఫ్లవర్స్. ఈ యొక్క 2 చెట్లు ఉన్నాయి. ఇదిగోండి ఇది కాయ కనిపిస్తుందా? ఎండగా ఉంది. చూడండి ఇది కాయ, ఫ్లవర్స్ ఇవన్నీ. ఇక చూడండి మీకు ఎట్లా కనిపిస్తున్నాయో. నాకైతే ఎండలో సరిగ్గా కనిపించట్లేదు వీడియో తీస్తుంటే. ఇది మా గోరాకు చెట్టు. ఇది సీతాఫలం. దీని కాయనండి మనం తిన్నది, చాలా టేస్ట్గా ఉంది. మా పొట్లకాయలు
మొన్నకు 3 వచ్చినాయి, ఇప్పుడు 2 వచ్చినాయండి. వాళ్ళు రావాలా వద్దా రావాలా వద్దా రావాలా వద్దా అంటూ వస్తున్నాయి. అట్లాగే ఇది బోడ కాకర. చెప్పాను కదా మా బోడ కాకర బోణి కొట్టిందని, దీనికే పాకిచ్చాము. సో చూడండి, మన కాయల కోసము ఇప్పుడు ఫ్లవర్ మీద ఉన్నాయి, ఫ్లవర్ వస్తున్నాయి. అట్లా మునగ చెట్టుకి ఈ పందిరికి పాకిపోయింది. ఇదంతా జామ మునగ. సో ఎలా ఉన్నది నా గార్డెన్. మా అందమైన పూలు చూడండి. ఇదిగోండి జామ చెట్టు, వీటి కింద సేద తీరుతున్నాను నేను. వాళ్ళ పని చేస్తుంటే గార్డెన్లో నేను మాత్రం ఇక్కడ కూర్చున్నానండి. మరి ఫ్రెండ్స్, ఇంకా కొన్ని ఉన్నాయి, మరి ఇంకొక వీడియోలో చూపిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ దాన్ని క్లిక్ చేయండి, తర్వాత ఆల్ వస్తుంది క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఈరోజు చేసిన ప్రయత్నం ఏంటో తెలుసా? వీటన్నిటికీ ఆల్ మిక్స్డ్ పౌడర్ ఇచ్చానండి. మొక్కలకి అన్నిటికి కుండీలో ఈ బయట ఉన్నాయి, వాళ్ళన్నిటికీ మిక్స్డ్ పౌడర్ అట్లా తవ్వి దాని చుట్టూ వేపించా. అక్కడ వేస్తుంది మొక్కలకి, చుట్టూ తవ్వి మొక్కలకి వేపిస్తున్నాను.